సుప్రభాతం అండి, సుప్రభాతం. ఈరోజు స్వాధ్యాయానికి వచ్చిన మీ అందరికీ స్వాగతం, సుప్రభాతం. మనం 5వ అధికరణమైన ఈక్షత్య అధికరణంలో ఉన్నాం. అందులో 8 సూత్రాలు మనం చూసాం. ఇది ప్రధానంగా సాంఖ్యఖండన అని శంకరాచార్యుల వారి భాష్యం. కాబట్టి సాంఖ్యం వాళ్ళు ఏం చెప్పారు, వీళ్ళు బ్రహ్మసూత్రాల ద్వారా దేన్ని ఖండించారు, అది మనం చూస్తున్నాం. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం. ఇత్థం ప్రధానస్య ఆత్మోపదేశ ద్వారత్వాత్ ఆత్మత్వ గౌణ ఈక్షితృత్వ నిరాశేన జగత్కారణత్వం నిరస్య అధునా స్వతంత్రైః హేతుభిః తదేవ నిరసితుం సూత్రత్రయం ఆహ. అంటే ఇంతకు ముందున్న సూత్రాలు, ఈ సూత్రాలు స్వరూపంలో భిన్నం అని. ఏంటి అంటే ఇంతకు ముందున్న సూత్రాలు వాళ్ళు శృతి ప్రధానంగా ఖండించి ఇప్పుడు హేతువుల ద్వారా ఖండిస్తున్నారని. ఇంతకు ముందున్న సూత్రాల్లో కూడా హేతువులు ఉన్నాయి, కానీ అవి శృతి ప్రధానంగా, అంటే ఏదో ఒక ఉపనిషత్ వాక్యంలోని ఆయా వాక్యాల్లోని శబ్దాలు, వాటి ద్వారా హేతువులు, వాటి ద్వారా ఖండన, ఈ క్రమంలో జరిగింది. ఇప్పుడు ఇక్కడ సదాశివేంద్ర సరస్వతి వారు సంగతిని చూపిస్తూ ఇత్థం అంటే ఈ విధంగా ప్రధానస్య అంటే ప్రకృతి ఆత్మోపదేశ ద్వారత్వ ఆత్మత్వ గౌణ ఈక్షితత్వ, అంటే అక్కడ ఇంతకు ముందున్న సూత్రాల్లో గౌణశ్చేత్ నాత్మశబ్దాత్ అనే ఒక సూత్రంలో ఆత్మ అనే శబ్దం వచ్చింది కాబట్టి అది చైతన్యాన్ని సూచించాలి, కాబట్టి జడమైన ప్రకృతి జగత్ కారణం కాదు అని ఖండించారు. అలాగే ఆత్మత్వ గౌణ ఈక్షితృత్వ నిరాశేన గౌణశ్చేత్ ఆత్మశబ్దాత్ అనే సూత్రంలో పోనీ గౌణంగా మనం గ్రహిద్దామా, ప్రధానం కాకపోతే అప్రధానంగా ఆత్మశబ్దాన్ని గ్రహించవచ్చు కదా అని అంటే అది కూడా కుదరదు. ఎందుకంటే ఈక్షితృత్వం అనేది ప్రధానంగానే చెప్పబడింది, అక్కడ ఆత్మశబ్దమే ఉంది. తర్వాత దాంట్లో నిష్ఠ కలిగిన వాడికి మోక్షం కలుగుతుందని చెప్పారు. సో ఈ కారణాలన్నిటి చేత ప్రకృతి జగత్ కారణం కాదు అని చెప్పి అధునా ఇప్పుడు స్వతంత్రైః హేతుభిః అంటే తమ తమ సంప్రదాయం ప్రకారం హేతువుల ద్వారా తదేవ నిరసితుం సూత్రత్రయమాహ. తదేవ అంటే ప్రధానస్య జగత్కారణత్వమేవ, ప్రకృతి జగత్కారణం అని సాంఖ్యులు అంటున్న దాన్ని నిరసితుం ఖండించడానికి 3 సూత్రాలని చెబుతున్నారు. అందులోది మొదటి సూత్రం 9వది స్వాప్యయాత్. స్వాప్యయాత్ అని సూత్రం. స్వ అప్యయ అని దీన్ని విడదీసుకోవాలి. దీని అర్థం ఏంటి? స్వ అంటే స్వస్మిన్, అప్యయ అంటే లయం. ఇప్పుడు ఈ రెండింటిని చూసుకుంటే స్వస్మిన్ అంటే ప్రకృతి సత్శబ్దితే చిదాత్మని, అప్యయాత్ సతా సౌమ్యతదా సంపన్నో భవతీతి లయశ్రవణాత్ అని. స్వ అంటే తనయందు, ఏదది అంటే ఇప్పుడు ఛాందోగ్యోపనిషత్తులో ఆ సందర్భంలో సత్ అనే శబ్దం ద్వారా చెప్పబడుతున్న చైతన్య రూపమైన ఆత్మ, దాని యందు. అప్యయాత్ అంటే లయం. ఈ లయం అనేది అక్కడే ఛాందోగ్యోపనిషత్తులో
సతా సౌమ్య తదా సంపన్నో భవతి అని చెప్పబడింది. అంటే సౌమ్య అంటే నాయన, తదా అంటే గాఢ నిద్రలో, సతా సంపన్నో భవతి అంటే సత్పదార్థంతో లయిస్తాడు, సత్పదార్థంతో లయం పొందుతాడు. అంటే ప్రతి జీవుడు గాఢ నిద్రలో సత్పదార్థంతో ఏకీభవనాన్ని పొందుతాడు అని చెప్పబడింది. ఇది చాందోగ్యంలో, తర్వాత మాండుక్య ఉపనిషత్తులో కూడా ఈ విషయం చెప్పబడింది. ఈ అప్యయ అనే శబ్దము అపిపూర్వస్య ఏతేర్ లయార్థకత్వాత్ అని వ్యాకరణం కూడా చెప్పారు. వ్యాకరణ శాస్త్రం ప్రకారం అప్యయ అనే శబ్దం ఎలా నిష్పన్నమవుతుందంటే, అపి అయ, అపి అనేది ఉపసర్గ, అయ అనేది ఏతి అంటే ఈణ గతౌ అనే ఒక ధాతువు, దాని రూపం ఏతి, ఇతః యంతి అని రూపాలు. ఏతి అనేది ఒక రూపం, దాని అపి ఉపసర్గతో ఏతి అనేది జోడించి అప్యేతి అనంటే దాని అర్థం లీయతే, లయం పొందుతున్నాడు అని అర్థం. సో ఇది వ్యాకరణ శాస్త్రపరంగా సిద్ధించే రూపం అని చెప్పి, ఈ స్వాప్యయాత్ అనే సూత్రాన్ని ఇప్పుడు వివరించి చైతన్య రూపమైన సత్శబ్ద వాచ్యమైన ఆత్మయందు లయం పొందుతాడు అని శృతి చెప్పడం చేత, అతః ఈ కారణం చేత, యస్మిన్ సర్వేషాం జీవానాం సుషుప్తౌ ఉపాధికృత విశేష అభావాత్ అప్యయః తచ్చేతనం సచ్చబ్దవాచ్యం బ్రహ్మైవ జగత్కారణం న ప్రధానం ఇత్యర్థః. అంటే ఏ చైతన్య రూపమైన సత్ అనే దానియందు అన్ని ప్రాణులు గాఢ నిద్రలో లయను పొందుతున్నాయని చెప్పబడిందో, ఆ చేతన రూపమైన బ్రహ్మ అది మాత్రమే జగత్కారణం, ప్రకృతి కాదు. ఇది బాగుంది. కానీ అన్ని ప్రాణులు సుషుప్తిలో ఈ బ్రహ్మయందే లయం పొందడం ఎలా కుదురుతుంది? ఎందుకంటే ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారం ఇవన్నీ కదా తాను అనడానికి గుర్తు. ఎవరినైనా కూడా నీవెవరు అనంటే ముందు తన శరీరాన్ని, ఆ తర్వాత ఆ వ్యక్తి గుర్తింపేది అంటే వాడి ఆలోచనలు, వాడి జ్ఞానం, వాడు నేను అనుకుంటున్నది ఇదంతా కూడా. సో ఇదంతా సుషుప్తిలో ఎక్కడికి పోతుంది అనంటే దానికి చెప్తున్నారు ఉపాధికృత విశేష అభావాత్. విశేషం అంటే భేదం. ఈ భేదం అంతా కూడా శంకరాచార్యుల వారి అద్వైతంలో ఉపాధికృత, ఉపాధుల చేత కలిగినది మాత్రం. దీనికి ఉదాహరణంగా వివేక చూడామణి కానివ్వండి, శంకరాచార్యుల వారి ఇతర స్తోత్ర గ్రంథాలు కానివ్వండి, వాటిలో ఏం చెప్పారంటే, ఒక సూర్యుడు ఆకాశంలో వెలుగుతూ భూమి మీద అనేక రకాల జలాశయాల్లో, అది సముద్రం కావచ్చు, నది కావచ్చు, చిన్న కొలను కావచ్చు, చిన్న గుంటలో నీరు కావచ్చు, వీటన్నింటిలో అనేకంగా కనిపిస్తాడు. సో ఒకే సూర్యబింబం అనేక ఉపాధులలో అనేకంగా కనిపిస్తుంది. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ భేదం అనేది వస్తువులో ఉందా, ఉపాధుల ద్వారా ప్రతిబింబాల్లో ఉందా అనంటే శంకరాచార్యుల వారి అద్వైతంలో మూల వస్తువులో భేదం లేదు, ఉపాధుల వల్ల ప్రతిబింబాల్లో భేదం. ఇది మనకు బింబ ప్రతిబింబ వాదంలో కూడా చెప్పబడుతుంది.
బ్రహ్మ బింబం, ఈశ్వరుడు ఇతర జీవాలందరూ కూడా ప్రతిబింబాలు అని ఒక వాదం. లేదు, ఈశ్వరుడు బింబం, జీవులందరూ ప్రతిబింబాలు అని ఇంకొక వాదం. బింబ ప్రతిబింబం. నేను కొన్ని అద్దాలు పెట్టినప్పుడు అద్దాల్లో నా ముఖం ఎన్ని అద్దాల్లో ఎన్ని ప్రతిబింబాలో చూసుకోవచ్చు, కానీ ముఖం ఒకటే. ఆ అద్దాన్ని పక్కకు పెట్టినప్పుడు మళ్ళీ ముఖం తాను మాత్రమే ఉంటుంది. ఈ విధంగా ఉపాధులు అనేవి తొలగిపోతే అందరూ చైతన్య స్వరూపులు. ఆ చైతన్యమే బ్రహ్మ, కాబట్టి అందరూ బ్రహ్మస్వరూపులే అని శృతి సిద్ధంగా, హేతు సిద్ధంగా శంకరాచార్యులు వారు వ్యాఖ్యానించారు. కాబట్టి ఈ సూత్రంలో అందరూ సుషుప్తి సమయంలో తమ రూపమైన చైతన్య రూపంలో ఉండిపోతున్నారని అనుభవ సిద్ధమే. ఈ కారణం చేత కూడా అందరికీ మూలం బ్రహ్మ తప్ప అందరికీ మూలం ప్రకృతి కాదు. కాబట్టి జగత్కారణం బ్రహ్మ అని సిద్ధాంతం. మరొక హేతు గతి సామాన్యాత్ అని. ఇది 10వ సూత్రం. గతి అంటే అందరూ సాధారణంగా ఏదో గతి, వెళ్ళడం అని, రావడం, ఇది కూడా గతియే. కానీ ఇక్కడ అవగతి అనే అర్థంలో ప్రయోగం. అవగతి, అవ అనే శబ్దం లేదు అక్కడ. అది భాష్యం ద్వారా మనం తెలుసుకోవాలి. చాలా సందర్భాల్లో చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఏంటంటే అసలు ఆ సూత్రాల్లో ఆ ఉపనిషద్ వాక్యం రావాలని, ఆ హేతువే రావాలని, ఆ శబ్దానికి ఆ అర్థమే మనం గ్రహించాలని, ఇదంతా పరంపరగా భాష్య గ్రంథం ద్వారా రాకపోయింటే అసలు మనకు ఈ సూత్రాలు అర్థం కావడమే కుదరకపోయేది. కాబట్టి అందరూ భాష్యకారుల్లో మొదటి వారైన శంకరాచార్యుల వారు, ఎందుకంటే వారి సమగ్ర భాష్యమే ఇప్పటికి దొరుకుతుంది. అంతకు ముందున్న భాష్యాల ఉల్లేఖం మాత్రమే ఉంది. ఆ భాష్యాలు మనకు దొరకడం లేదు. సరే, ఒకటి ముందుంటే దాని ఆధారంగా ఎన్నో రకాలుగా మనం వ్యాఖ్యానించవచ్చు, ఎన్నో రకాలుగా మనం ఖండన మండనాలు చేయొచ్చు. ఈ విధంగా శంకరాచార్యుల వారి తర్వాత ఎన్నో వ్యాఖ్యానాలు, భాష్యాలు, వృత్తులు, టీకలు వచ్చాయి. కానీ వాటన్నిటికీ ఒక ఆధారం అంటూ శంకరాచార్యుల వారి భాష్యం ఉండింది. శంకరాచార్యుల వారి ముందు కూడా ఇలాంటి వ్యాఖ్యానమో వృత్తి భాష్యమో ఉండింది అని కొందరి వాదన. ఏదైనా కూడా ఈరోజు మనం ఉన్న భాష్యాలన్నిటినీ పరిశీలించి చూస్తే వాటిలో సమగ్రమైంది, అతి ప్రాచీనమైనది అది శంకరాచార్యుల బ్రహ్మసూత్ర, భగవద్గీత, ఉపనిషద్ భాష్యాలే తప్ప మిగతావి కావు. శంకరాచార్యుల వారి తర్వాత కొన్ని 100 సంవత్సరాల తర్వాత వచ్చినవి, కొన్ని 200 సంవత్సరాల తర్వాత వచ్చినవి, కొన్ని 400 సంవత్సరాల తర్వాత వచ్చినవి, ఇలాంటి భాష్యాలు. కాబట్టి శంకరాచార్యుల వారు ఒక సూత్రానికి భాష్యం చేస్తున్నప్పుడు ఈ సూత్రంలో ఈ ఉపనిషద్ వాక్యమే చర్చించబడింది అనని గాని, ఈ భగవద్గీత వాక్యమే ఇక్కడ చర్చా విషయం అని గాని, ఈ శబ్దానికి ఇదే అర్థము అని గాని చూపించేప్పుడు కొంత వృత్తి ఇట్లాంటి గ్రంథాలు ఆధారంగా ఉండి ఉండొచ్చు. కానీ ప్రధానంగా వారి సంప్రదాయంలో వారి గురువు గారు చెప్పిన క్రమమే ఆయనకి ఆధారం. ఇలా ఒక గురువు శిష్యులకు, వారు తమ శిష్యులకు ఆ జ్ఞానాన్ని అందచేస్తే దాన్ని సంప్రదాయం, పరంపర అని అంటారు. ఈ సంప్రదాయం అనేది తెలియకపోతే
చాలా సందర్భాల్లో వాక్యాల అన్వయం కాదు. అక్కడ హేతువు ఏ దృష్టితో ఇవ్వబడింది అనేది అర్థం కాదు. కాబట్టే భగవద్గీత భాష్యంలో శంకరాచార్యుల వారు అసంప్రదాయవిత్ సర్వశాస్త్రవిదపి మూర్ఖవద్ ఉపేక్షణీయ అని ఒక చోట అంటారు. అంటే అన్ని శాస్త్రాలు తెలిసినా సంప్రదాయం తెలియని వాడి మూర్ఖుడి వలె ఉపేక్షింపదగినవాడు అని చెప్తారు. ఇదే విషయాన్ని మరొక చోట కూడా ఆత్మవస్తు నా మతిం ప్రవిశతి అని ఎవరో అంటే ఆయన అంటారు, సత్యం సంప్రదాయ రహితానాం అనాది అవిద్యా కలుషిత చిత్తానాం తథా అని అంటారు. అంటే ఎవరో అంటారు ఏంటంటే ఈ ఆత్మతత్వం అనేది మనకు అర్థమయ్యేది కాదు, ఎప్పుడూ మన బుద్ధిలోకి రాలేదు అని అంటే ఆయన అంటారు, నిజమే, సంప్రదాయం తెలియని వాళ్ళు, అనాది అవిద్య అనే దాంతో బుద్ధి కలుషితమైన వారికి ఈ ఆత్మతత్వం అర్థం కాదు, నిజమే అని. సో సంప్రదాయం అనేది ముఖ్యం. ఇక్కడ గతి సామాన్యం అని రెండు శబ్దాలు, రెండు పదాలు. గతేహే సామాన్యాత్ అంటే సమానత్వాత్ అని. గతి అనేది సమానం. ఇప్పుడు ఈ గతి అనేది ఏంటి? అవగతి. అది ఎలా అంటే సర్వేషు అంటే వేదాంతేషు. ఎలాంటి వేదాంత వాక్యాలు, ఉపనిషత్ వాక్యాలు అంటే ఆత్మనః ఆకాశ సంభూతః ఆకాశాద్ వాయుః వాయోరగ్నిః అగ్నేరాపః అద్భ్యః పృథివీ పృథివ్యా ఓషధయః ఇత్యాది వేదాంతేషు అని. అన్ని వేదాంత వాక్యాలలో అంటే తైత్తిరీయ ఉపనిషత్తు కావచ్చు, ముండకోపనిషత్తు కావచ్చు, ఛాందోగ్యోపనిషత్తు కావచ్చు, ఈ ఉపనిషద్ వాక్యాలన్నింటిలో కూడా గతి అంటే చేతన కారణత్వ అవగతి అని అర్థం. చేతనం అంటే బ్రహ్మ, కారణత్వం అంటే అది కారణం అవడం, అవగతి తెలుస్తుంది. ఇది సమానత్వాత్ సమానంగా తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు సూత్రం అర్థం ఏంటి? గతి సామాన్యాత్ అంటే అన్ని ఉపనిషద్ వాక్యాల్లో ఒకే విధంగా జగత్ కారణం బ్రహ్మ అని సమానంగా తెలియడం వల్ల, సామాన్యత అంటే సమానంగా, ఈ కారణం చేత కూడా అచేతనమైన ప్రకృతి జగత్ కారణం కాదు అని దీనికి అర్థం. కాబట్టి మన మొత్తం బ్రహ్మసూత్రాల్లో కూడా బ్రహ్మ జగత్ కారణం అనే చూపించడం ప్రధానంగా విషయం. మీకు బ్రహ్మ జగత్ కారణం అని రెండవ సూత్రంలో జన్మాద్యస్య యతః అని చెప్పారు కదా. అసలు ఇదే మొత్తం బ్రహ్మసూత్రాలకి ఆధారం. ఎందుకంటే బ్రహ్మ జగత్ కారణం అని ప్రతిపాదించడం, ఆయా సందర్భాల్లో వచ్చిన శబ్దాలన్నిటికీ అర్థం బ్రహ్మ అని చూపించడం, ప్రకృతి గాని పరమాణువులు గాని ఇతరమైన అంటే ఇతరం అంటే బ్రహ్మ కంటే ఇతరమైన వేరొకటి ఏది జగత్ కారణం కాజాలదు అని నిరూపించడం, ఇదే బ్రహ్మసూత్రాల ప్రధాన స్వరూపం, ప్రయోజనం. ఆ తరువాత సూత్రం శృతత్వాచ అని 11వది. ఈ సూత్రంతో ఈ అధికరణం అయిపోతుంది. అంటే ఈక్షత్యధికరణం 11వ సూత్రంతో ఆగిపోతుంది. 5 నుంచి 11 సూత్రాల వరకు. శృతత్వాచ అంటే వినపడి ఉన్నందువల్ల కూడా. ఏంటి వినపడి ఉండడం అంటే శృత అనే శబ్దం వచ్చిన ప్రతి చోట శృత, శ్రూయతే, శృతేహే ఇట్లాంటి శబ్దాలు వచ్చిన చోట ఉపనిషద్ వాక్యమే ప్రమాణం. అంటే ఈ విధంగా ఉపనిషద్ వాక్యంలో చెప్పబడడం చేత ఈ విధంగా శృతి లభిస్తున్నందువల్ల అని అర్థం. ఇక్కడ శ్రూయతే అంటే శృతి వాక్యం మనకు ఉంది. ఏ శృతి వాక్యం? శ్వేతాశ్వతర ఉపనిషది. శ్వేతాశ్వతరం అని ఒక ఉపనిషత్తు
ప్రధానంగా అది చాలా చాలా చక్కగా మనకు జగత్ కారణం అదంతా వివరిస్తుంది. చాలా యోగ విషయాలని చెప్పే ఉపనిషత్తు అది. అది సర్వజ్ఞం ఈశ్వరం ప్రకృత్య, సర్వజ్ఞుడు ఈశ్వరుడే అని ప్రస్తావించి, సకారణం కారణాధిపాధిపో నచాస్య కశ్చిజ్జనిత నచాధిపః అని శృతి చెబుతుంది. స అంటే ఎవరు? సర్వజ్ఞుడు ఈశ్వరుడు. కారణం, మనం కారణం అంటే ఏంటి అంటే కార్యానికంటే ముందు తప్పనిసరిగా ఉంటూ ఏది కార్యానికి అంటే కార్యం యొక్క ఉత్పత్తికి అత్యవసరమో అది కారణం. కార్యనియత పూర్వ వృత్తి కారణం అని చెప్తాం. కాకుండా కారణ అధిప అధిపః, అన్నిటికీ కారణమవుతూ అన్నిటికీ లౌకికంగా మనకు తెలిసిన కారణాలకి అధిప అధిపః, ఆ పై పై కారణం ఏదో అంటే ఏంటి అంటే అన్నింటికీ జగత్తులో ఆయా కారణాలు ఉండొచ్చు, కానీ అన్నింటికీ మూల కారణంగా ఈశ్వరుడే చెప్పబడాలి అని మనకు శృతి తెలియజేస్తుంది. అలాంటి ఈశ్వరుడు నచ అస్య కశ్చిత్ జనిత, ఈశ్వరుని పుట్టించేది మరొకటి లేదు. నచ అధిపః, దానికంటే దానిలో ఉండి దాన్ని నడిపించేది మరొకటి లేదు. మిగతా వాటన్నిటికీ ఏంటి అంటే బృహదారణ్యకోపనిషత్తులో అంతర్యామి బ్రాహ్మణంలో చెప్పినట్టు ఈ పృథివీ ఆపః తేజః వాయుః ఆకాశః ఇంద్రః సూర్యః చంద్రః నక్షత్రాణి ఓషధయః, వీటన్నింటిలో కూడా ఆత్మ వరకు అన్నింటిలో కూడా అంతర్యామిగా అంతరాత్మగా ఉంటూ వాటన్నిటినీ నడిపించడం వల్ల బ్రహ్మ ఇది మూల కారణం. బ్రహ్మ ఆత్మయందు కూడా ఉన్నట్టుగా తెలియజేస్తుంది శృతి. ఈశ్వరః సర్వజీవానాం హృద్దేశే అర్జున తిష్టతి అని భగవద్గీతలో చివర్లో చెప్పినట్టుగా ఈశ్వర తత్వం అన్ని ప్రాకృతిక పదార్థాలలో, అన్ని వైకృత పదార్థాలలో, అన్ని జీవాలలో కూడా అంతర్యామిగా ఉంటూ వాటిని నడిపిస్తుంది అని మన భారతదేశంలో మన అధ్యాత్మ సంప్రదాయంలో బాగా బలంగా చెప్పబడిన విషయం. ఇది మన వాళ్ళు అనేక వేల సంవత్సరాలుగా నమ్మిన తత్వం. ఏమంటే అన్నింటిలో భగవత్ తత్వం ఉంది. జే భేటే భూత తేతే మానిజే భగవంత అని జ్ఞానేశ్వర్ మహారాజ్ జ్ఞానేశ్వరి గ్రంథంలో అంటారు. అంటే కంటికి కనబడుతున్న ఏదైనా కూడా ఈ భగవత్ తత్వంతో నిండి ఉంది అని భావించండి. భావించడం అంటే తెలుసుకోండి అనే. ఇప్పుడు భావించడం రెండు రకాలు. ఆదిత్యో వై యూపః అని యజ్ఞ సందర్భంలో యూపః అంటే యజ్ఞస్తంభం, ఆదిత్యః ఆదిత్యుడు అని చెప్పినప్పుడు ఉపాసన కోసం చెప్పడం అది. ఈ యూపం అనేది ప్రపంచాలని సూర్యుడిలాగా ప్రకాశింపజేయదు. కానీ ఆ యజ్ఞ సందర్భంలో ఆ యజ్ఞ స్తంభం ఆదిత్యుడు అని అభేద దృష్టితో ఉపాసించండి అని అక్కడ అర్థం. అలాగే ఈ బ్రహ్మచారి అగ్ని అని చెప్పినప్పుడు బ్రహ్మచారి అగ్ని కాదు, కానీ అగ్నిలో ఉన్న పవిత్రత్వం ఈ బ్రహ్మచారిలో ఉంది అని చెప్పడానికి అక్కడ అభేదాన్ని సూచిస్తాం. కాబట్టి ఏం తెలుస్తుంది అంటే చాలా సందర్భాల్లో అభేదం అనేది ఉపాసన కోసం, అది కాని దాన్ని అది అని ఉపాసించండి అని. ఉపాసనలో ఇదే ఉంటుంది.
యోషిద్వై అగ్నిః అని ఛాందోగ్యోపనిషత్తులో చెప్పినా కూడా ఇదే అర్థంతో. కానీ మీరు ఈశ్వరుడు అన్ని ప్రాణులలో అంతర్గతంగా ఉన్నాడనేది ఉపాసన కోసం చెప్పింది కాదు, జ్ఞానం కోసం చెప్పింది. అంటే ఉన్న విషయాన్ని తెలియండి అని. యజ్ఞస్తంభంలో ఆదిత్య దృష్టి అంటే ఆదిత్యుడు ఉన్నాడని చూడడం కాదు, ఆదిత్యుడు ఉన్నట్టుగా చూడడం. కానీ అన్ని ప్రాణులలో ఈశ్వరుడు ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడు, భగవత్ తత్వం ఉంది అని చూడడం ఏంటి అంటే బలవంతంగా లేని చోట ఉన్నది చూడడం కాదు, అక్కడ ఉన్నదాన్ని గ్రహించడం, తెలుసుకోవడం అనే. కాబట్టి ఈశావాస్య ఉపనిషత్ మొదటి శ్లోకంలో, మంత్రంలో ఈశావాస్యం ఇదం సర్వం యత్కించ జగత్యాం జగత్ అన్న చోట ఇదంతా ఈశ్వరుడి చేత వ్యాపించినది అని తెలుసుకోవాలి తప్ప ఉపాసించడానికి చెప్పింది కాదు. ఇది భేదం. ఇదే మనకు వెంకటేశ్వర కవచంలో కూడా మనకు చాలా స్పష్టంగా నారాయణ పరం బ్రహ్మ సర్వకారణ కారణం అని నారాయణ కవచంలో సర్వకారణ కారణం అని చెప్పారు. అదే ఇక్కడ సహ కరణ అధిప అని చెప్పారు. అంటే జగత్తులో కుండ అనేది ఒకటి ఏర్పడ్డప్పుడు దానికి కారణం ఏంటి అని ఎవరైనా అడిగితే మట్టి, ఆ కుమ్మరివాడు, తర్వాత ఆ చక్రం, ఆ నీరు, ఆ దండ చక్ర కులాలాదయ అని మన వాళ్ళు చెప్తారు. కానీ ఇప్పుడు ఆ కుమ్మరి వ్యక్తి కుండని చేస్తున్నప్పుడు మరి తను అంటూ ఒకడు ఉండడానికి వాళ్ళ తండ్రి కారణం, మళ్ళీ దానికి అంటే వాళ్ళ తండ్రికి వాళ్ళ తండ్రి కారణం. అట్లాగే ఈ చక్రము దండము అనేవి చెక్కతో చేసేవి కాబట్టి ఏదో ఒక చెట్టు కారణం, ఆ చెట్టుకి బీజం, దానికి మరొక చెట్టు కారణం. ఇలా అనంతంగా కార్యకారణ పరంపర కనిపిస్తుంది లోకంలో. ఇవన్నీ మూలంగా దేని నుంచి అయితే ఏర్పడ్డాయో అది బ్రహ్మ అని మనకు శృతత్వాచ అనే సూత్రం ద్వారా చెప్పి, ఇప్పుడు 6వ అధికరణం, ఇది ఆనందమయ అధికరణం అంటాం. ఈ అధికరణంలో తైత్తిరీయ ఉపనిషత్తులోని వాక్యాలు విషయం. అక్కడ ముఖ్యంగా ఆనంద స్వరూపం ఏది, ఆనందం దేనివల్ల కలుగుతుంది అని చర్చిస్తారు. దీన్ని పూర్వ అధికరణంతో జోడిస్తూ ఆచార్యులు వారు చెప్తున్నారు, ఇత్థం ఈ రకంగా సర్వేషాం వేదాంతానాం సవిశేష నిర్విశేష బ్రహ్మపరాణాం ఉపాస్తి విధి ద్వారా సాక్షాచ్చ నిర్విశేష బ్రహ్మపరత్వే సిద్ధేపి. ఒక రకంగా శృతత్వాచ్చ అని గాని, ఇంతకు ముందున్న సూత్రం అంటే శృతత్వాచ్చ అనే దానికంటే కూడా ముందున్న సూత్రం గతి సామాన్యాత్, దాని ద్వారా గాని మనకు తెలిసేది ఏంటంటే అన్ని వేదాంతాలు, అన్ని ఉపనిషత్తులు కూడా సవిశేష నిర్విశేష బ్రహ్మపరాణం అంటే సగుణ నిర్గుణ బ్రహ్మ దాని అర్థంగా చెబుతూ, ఉపాస్తి విధి ద్వారా, సగుణమైతే ఉపాసన విధి ద్వారా, అంటే సగుణ బ్రహ్మను ఎందుకు చెప్తున్నారంటే ఉపాసించడానికి, నిర్గుణ బ్రహ్మను ఎందుకు చెప్తున్నారంటే తెలియడానికి. ఒకటి ఉపాస్య బ్రహ్మ, ఒకటి జ్ఞేయ బ్రహ్మ. ఇలా కొన్ని ఉపాసన విధి ద్వారా బ్రహ్మను తెలియజేస్తున్నాయి, కొన్ని వాక్యాలేమో సాక్షాత్ నిర్విశేష బ్రహ్మను తెలియజేస్తున్నాయి. ఉదాహరణానికి బృహదారణ్యక ఉపనిషత్తులోని అంతర్యామి బ్రాహ్మణంలో తదక్షరం అని చెప్పి అస్థూలం అనను అహ్రస్వం అదీర్ఘం
అని చెప్పినప్పుడు నిర్విశేష బ్రహ్మ మాత్రమే. మరి వేరొక చోట సర్వగంధం సర్వరసం సర్వస్పర్శ అని చెప్పినప్పుడు సగుణ బ్రహ్మ. ఇలా సగుణ బ్రహ్మ చెప్పే వాక్యాలన్నీ ఉపాసన కోసం, నిర్గుణ బ్రహ్మను చెప్పేవి జ్ఞానం కోసం అని సిద్ధించి ఇంతవరకు సిద్ధిస్తుంది. అయినప్పటికీ అధునా ఇప్పుడు నిర్విశేష వాక్య విచారాత్మకం ఇదం అధికరణం ఆరభ్యతే. సో ఆచార్యుల వారి వ్యాఖ్యానం ప్రకారం ఇప్పుడు వస్తున్న సూత్రాలు, ఇక ముందు సూత్రాలు కూడా నిర్గుణ బ్రహ్మ, నిర్విశేష బ్రహ్మ అంటే నిర్గుణ బ్రహ్మ లేదా అద్వితీయ బ్రహ్మ, ఆ బ్రహ్మ మాత్రమే ఉపనిషత్తుల అర్థము అంటే తాత్పర్యము అని చెప్పే వేదాంత వాక్యాలని గ్రహించి వాటిని వివేచించడానికి, ఆలోచించడానికి ఇదం అధికరణం ఆరభ్యతే, ఇప్పటి అధికరణం మొదలవుతుంది అని. ఈ అధికరణంలో మొదటి సూత్రం, మొదటి నుంచి 12వ సూత్రం ఆనందమయోభ్యాసాత్. ఆనందమయ అభ్యాసాత్. సంస్కృతంలో అభ్యాసం అనేది అభ్యాస పుల్లింగ శబ్దం. అభ్యాస అనంటే పునః పునః కరణం అని ఒక అర్థం. మాటి మాటికి చేస్తే అభ్యాసం. సరే, యోగ సూత్రంలో అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధ అనే సూత్రంలో అభ్యాసం అంటే తత్ర స్థితౌ యత్నః అభ్యాసః అని సూత్రం. అంటే ఒకే స్థితిలో ఉండడానికి మనం చేసే ప్రయత్నమే అభ్యాసం. వ్యాకరణ శాస్త్రం ప్రకారం, మీమాంసా శాస్త్రం ప్రకారం కూడా అభ్యాసం అంటే మళ్ళీ మళ్ళీ చేయడం. అభ్యాస పునరుక్తి. ఒక విషయం మళ్ళీ మళ్ళీ చెప్పబడితే దాన్ని అభ్యాసం అంటాం. ఒకే విషయం మళ్ళీ మళ్ళీ చెప్పబడితే అభ్యాసం అనే ఒకటి ఉంది శబ్దం. ఆ బ్రహ్మ ఉపనిషత్తులో మాటి మాటికి చెప్పబడింది. ఏమని? ఆనందమయమని. కాబట్టి ఆనందమయం ఏది అనే ఒక సందేహం కలిగితే దాని అర్థం ఆనందమయం బ్రహ్మ. ఎందుకీ సందేహం అనేది మనం వ్యాఖ్యానంలో చూస్తాం. ఇప్పుడు ఈక్షత్యధికరణే అంటే ఇంతకు ముందు వచ్చిన అధికరణంలో తత్తేజ ఐక్షత ఇది అముఖ్య ఈక్షణ ప్రాయ పాఠ యథా జగత్కారణత్వే న నిశ్చాయకః. అంటే చాందోగ్యోపనిషత్తులోని 6వ ఖండంలో తత్ తేజ ఐక్షత, తేజస్ అనేది సంకల్పించింది, చూసింది అని ఒక మాట. అక్కడ అముఖ్యంగా తేజస్సు అనేదే సంకల్పించిందని మనం తీసుకోవచ్చు కదా అనంటే దాని ద్వారా తేజస్సు జగత్కారణం, ప్రకృతి జగత్కారణం అనేది కుదరదు అని చెప్పారు అక్కడ. మరి న తథా ఆనందమయ ఇత్యత్ర మయటో వికారార్థత్వే ప్రాయపాఠః అనిశ్చాయకః ఇది. సరే, అక్కడ మీరు ఆ పాఠం అంటే ఉపనిషత్తులో ఆ క్రమంలో ఆ వాక్యం పఠించబడడం పాఠం అంటాం. ప్రాయపాఠ అంటే ఎక్కువగా ఆ రకంగా కనిపించే వాక్యాలు. సరే, తత్తేజ ఐక్షత అని గాని తా ఆప ఐక్షంత అని గాని ఉన్న వాక్యాలు ప్రకృతి జగత్ కారణమని నిశ్చయించుకోవడానికి ఉపకరించవు అని చెప్పి ఇప్పుడు విరుద్ధ ఉదాహరణ. ఇప్పుడు మనకు న్యాయశాస్త్రం ప్రకారం దృష్టాంతం అనేది 2 రకాలుగా చూపించవచ్చు. ఒకటి తథా ఇది సాదృశ్య ద్వారా, న తథా
ఇది వైదృశ్య ద్వారా. కాబట్టి సాధర్మ్యం, వైధర్మ్యం అని 2 రూపాల్లో కూడా దృష్టాంతం, ఉదాహరణం చెప్పొచ్చు అని. ఎలా అంటే, ఎక్కడ పొగ ఉందో అక్కడ నిప్పుంటుంది. ఎలా అంటే, ఏదో మహానసం అంటే పాకశాల, వంటిల్లు. వంటింట్లో పొగ ఉంది కాబట్టి నిప్పుంది. ఇది సాధర్మ్యంతో. అంటే వంటింట్లో ఏ రకమైన హేతు సాధ్యాలున్నాయో ఈ పర్వతం పైన అదే రకమైన హేతు సాధ్యాలని సాధర్మ్యంతో చెప్పడం. వైధర్మ్యం ఏంటంటే, జలాశయం అనే ఉదాహరణ తీసుకున్నాం అనుకోండి. జలాశయంలో పొగ లేదు కాబట్టి నిప్పు లేదు. కానీ ఇక్కడ పర్వతం పైన పొగ ఉంది కాబట్టి నిప్పు ఉండాలి అని. అంటే పొగ లేకపోయింటే అక్కడ నిప్పు కూడా ఉండకపోయేది. మనకు పొగ కనిపిస్తుంది కాబట్టి నిప్పు ఉండాలి. ఎందుకు అంటే ఈ పొగ అనేది నిప్పు లేకుండా పుట్టదు. ఇది తర్కం. సో తర్కము న్యాయానికి ఉపకరిస్తుంది అని న్యాయశాస్త్రం మొదటి పాదం, మొదటి ఆహ్నికంలో, మొదటి అధ్యాయం, మొదటి ఆహ్నికంలో న్యాయ సూత్రంలో ఈ మాట వచ్చినప్పుడు, తర్కః న ప్రమాణోపారోహి న విపర్యయ ఉపారోహి అపితు ప్రమాణానాం అనుగ్రాహకః అనే మాట వస్తుంది. తర్కం అనేది ప్రమాణాలకి ఉపకరించేది అని, అదే అర్థం. తర్కం ప్రమాణాలకి ఉపయోగపడుతుంది. కానీ తప్పనిసరిగా మనకు యథార్థ జ్ఞానం ప్రమనే కలిగిస్తుందని లేదు. ఒక్కొక్కసారి తర్కం దుష్టమవుతే అనుమితి కూడా దుష్టం అవ్వచ్చు. ఇదంతా అక్కడక్కడ చర్చించారు. సో ఇక్కడ విరుద్ధ ధర్మంగా చెప్తున్నారు ఏంటంటే, ఈక్షత్య అధికరణంలో అది కుదరకపోవచ్చు, సరే. కానీ ఆనందమయ అధికరణంలో మేము చెప్పేది ఏంటంటే, ఆనందమయ అనే ఒక శబ్దం వచ్చిన చోట మయ అనేది మయట్ అనే ప్రత్యయం. మయట్ అనేది సంస్కృతంలో ఒక ప్రత్యయం అని మన పాణిని మహర్షి చూపించారు. మయట్టులోని మయ మాత్రం మనం గ్రహిస్తాము. టి అనేది ఒక ఏ స్త్రీ ప్రత్యయం వస్తుంది అని మనకు సూచించడానికి. అది వేరే ప్రయోజనం, దానికి అనుబంధ ప్రయోజనం వేరు వేరు ఉంటుంది. ఇక్కడ మయ అనేది మనం గ్రహించి ఆనందమయ, స్త్రీలింగంలో ఆనందమయీ ఎందుకనాలి అంటే టా ఉంది కదా. సో అది సూచిస్తుంది ఈ రావాలని. ఆనందమయం ఏది అంటే బ్రహ్మ. ఈ మయట్ అనే ప్రత్యయం ఏ అర్థంలో వస్తుంది అంటే మయట వికారార్థత్వే. మయ అనే ఎక్కడొచ్చినా కూడా దాని వికారము అనే అర్థం. ఎలా అంటే దారుమయ మూర్తి అనేవరైనా చూడండి, ఇక్కడ దేవుడి ఆకారం ఉంది, దేవుడి మూర్తి ఎంత చక్కగా ఉంది. ఇది ఏది అంటే దారుమయ. దారు అంటే చెక్క, దారుమయం అంటే చెక్కతో చేసింది, చెక్క యొక్క వికారం. ఈ రకంగా వికారము దారుమయ, సువర్ణమయ, రజతమయ ఇట్లాంటి శబ్దాల్లో మయ అనేది దాని వికారం, దాని నుంచి వచ్చింది అనే అర్థంలో ఉంది కదా. కాబట్టి మనకు ఈ ప్రాయపాఠం మనకు నిర్ధారించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఉపయోగపడదు అనేది లేదు. ఇది పూర్వేణ అస్య ప్రత్యుదాహరణ సంగతి. కాబట్టి ఈక్షత్యధికరణంలో కుదరకపోవచ్చు, ప్రాయపాఠం నిశ్చాయకం కాకపోవచ్చు. కానీ ఇక్కడ ఆనందమయాధికరణంలో ఆనందమయ అనేది మనం మయట్ అనే ప్రత్యయం యొక్క వికారం అనే అర్థాన్ని గ్రహించి మనం ఇక్కడ బ్రహ్మ కాకుండా ఇతరమైన దాన్ని కూడా గ్రహించవచ్చు. ఎలా అనేది ఇక్కడ ఉదాహరణ సంగతి. సంగతి ఏ రూపంలో ఉందంటే ఉదాహరణ సంగతి, ఉదాహరణాన్ని పోల్చి చూసుకోవడం. పూర్వపక్షంలో ఫలమేంటి, సిద్ధాంత పక్షంలో ఫలమేంటి అంటే, పూర్వపక్షం ప్రకారం జీవస్య ఆనందమయత్వేన ఉపాస్తి ఫలం సిద్ధాంతేతు నిర్విశేష బ్రహ్మ ఐక్య ప్రమితి ఇది. ఇక్కడ పూర్వపక్షం ప్రకారం జీవుడు
ఆనందమయము అనేది వాదం. ఆనందమయం అని చెప్పబడింది జీవుడా బ్రహ్మ? ఆనందమే తన స్వరూపం కలది జీవుడా బ్రహ్మ? నిజానికి ఇలాంటి ఆలోచన అవసరమా? ఎందుకంటే ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, కాబట్టి జీవో బ్రహ్మైవ అని పరమ సిద్ధాంతం అయినప్పుడు, పరమ సిద్ధాంతం ప్రకారం జీవుడని విశేషంగా లేనప్పుడు, బ్రహ్మ మాత్రమే సత్యమైనప్పుడు, మిగతా వాటికి ఆ స్వరూపం ఉండడం కూడా భ్రమ. కానీ మరి జీవుడికి ఆనందమయత్వం అనేది ఉపాధికృతం అవుతుందేమో. దీని ఫలితం ఏంటి అంటే ఉపాసన కోసం. జీవుడు ఆనంద స్వరూపుడు అని ఉపాసన కోసం చెప్పబడింది అని చెప్పొచ్చు కదా అనేది పూర్వపక్షం. సిద్ధాంతపక్షం ప్రకారం నిర్విశేష బ్రహ్మ దానితో ఐక్య ప్రమితి, ఒకటి అవడం, ఈ యథార్థ అనుభవాన్ని కలిగించడానికే చెప్పబడింది తైత్తిరీయ ఉపనిషత్తులో ఆనందమయ అనేది. ఇది నిర్విశేష బ్రహ్మ ఐక్య జ్ఞానమే అని చెప్పేవాళ్ళు పరమ సిద్ధాంతానుసారిణ, అంటే పరమ సిద్ధాంతాన్ని అనుసరించేవారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యానంలో మనకు రెండు అంతర్వ్యాఖ్యానాలు లభిస్తాయి. ఒకే వ్యాఖ్యానంలో రెండు. ఏకదేశి మతం, ఈ తర్వాత భాష్య మతం వస్తుంది. వేదాంతులలో కొందరు జీవాత్మ ఉపాసనే ఇక్కడ చెప్పబడింది అనేవాళ్ళు ఏమంటారు చూడండి. ఏకదేశి మతేతు ఉభయత్ర ఉపాస్థిరితి వివేక. కొందరు ఏమంటారంటే వేదాంతుల్లో ఉభయత్ర అంటే అది పూర్వపక్షమైన సిద్ధాంతపక్షమైన రెండు చోట్ల కూడా ఉపాసన అనేదే. మరి ఏకదేశి ఉపాస్తి అంటే వేరొకరు ఎవరైనా ఇంకొక రకంగా చెప్తున్నారా అంటే, వేరొకరు ప్రమితి ఫలం అంటున్నారు, మరొకరు ఉపాస్తి ఫలం అంటున్నారు. అంటే ఉపాసించడమా యథార్థంగా తెలుసుకోవడమా అనే విషయం ఇప్పుడు చర్చ. దీనికి విషయం ఏంటి అంటే తైత్తిరీయకే శ్రూయతే. తైత్తిరీయ ఉపనిషత్తులో శ్రూయతే అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ అని 5 దశలు చూపించారు, లేయర్స్ అన్నట్టుగా. అందులో అన్న తోటి మొదలైంది, ఆనందతో అంతమైంది. అన్నం అంటే భౌతికమైన ఈ శరీరం, అన్నమయ అంటే ఈ శరీరంతో, అన్నంతో పెరిగి అన్నంతో పోషింపబడుతున్న ఈ శరీరంతో తాదాత్మ్యాన్ని పొందిన చైతన్యం. కానీ ఉపనిషత్తు మనకేం చెబుతుందంటే అన్నమయాత్ ప్రాణమయం ఉపసంక్రమ్య, ప్రాణమయాత్ మనోమయం ఉపసంక్రమ్య, మనోమయాత్ విజ్ఞానమయం ఉపసంక్రమ్య. ఆ రకంగా అన్నమయం నుంచి ప్రాణమయం, దాని నుంచి మనోమయం, దాని నుంచి విజ్ఞానమయం, దాని నుంచి ఆనందమయం, అట్లా ఒకటొకటిగా తనను తాను గ్రహిస్తూ ఆనందమయంలో తనను తాను చూసుకోవడం. అప్పుడు అన్నమయం కంటే అంతరహ ఇంకా సూక్ష్మమైంది, లోపటిది ప్రాణమయం, దానికంటే సూక్ష్మం మనోమయం, దానికంటే సూక్ష్మం విజ్ఞానమయం అని అన్యః అంతరః ఆనందమయ ఆత్మా, అంతకంటే కూడా సూక్ష్మమైన ఆత్మస్వరూపం ఆనందమయం అని చెప్పారు. ఇప్పుడు ఇక్కడ సరిగ్గా తెలియాలి అని చదువుకునే వాళ్ళకి సందేహం కలుగుతుంది. కిం ఆనందమయ శబ్దేన బ్రహ్మ ఉచ్యతే ఉత జీవ? బ్రహ్మన జీవుడా, అర్థం ఏంటి ఇక్కడ అని.
ఇక్కడ అసలు నిజానికి ఈ సంశయం ఎందుకు కలగాలి అంటే, ఆనందమయ అనేది చివరిది. మొదలైంది అన్నమయ. అన్నమయం అంటే అన్న వికారమైన శరీరమయం. దానితో తాదాత్మ్యం పొందేది బ్రహ్మ అయితే కాదు, జీవుడే. కాబట్టి అన్నమయం అంటే జీవుడు, ప్రాణమయం అంటే జీవుడు, మనోమయం అంటే జీవుడు, విజ్ఞానమయం అంటే జీవుడు. కాబట్టి ఆనందమయం అంటే జీవుడే కావాలి అని దాని అర్థం, జీవుడు అని ఒక. కానీ ఆనందమయం అనేది చివరిగా చూపించబడింది. దాని తర్వాత మరొక లయస్థానం అంటూ ఏది లేదు. అన్నమయం నుంచి మనం విత్డ్రా అయినప్పుడు కాన్షియస్నెస్ అంటాం. జాగ్రత్త అవస్థలో అన్నమయ దశలో ఉండి స్వప్నావస్థలో మనోమయ దశలోకి వెళ్ళిపోతాం. అందునుంచి విజ్ఞానమయ ఇంకా సూక్ష్మానికి, అది సమాధి అవస్థలో. విజ్ఞానమయం నుంచి కూడా మనం ఇంకా ఆంతరిక అవస్థ అంటే ఆనంద అవస్థలోకి వెళ్ళిపోతాం. కానీ ఆనంద అవస్థ తర్వాత ఇంకెక్కడికో వెళ్ళిపోతామని చెప్పలేదు కాబట్టి ఆ చివరిది అదే బ్రహ్మ అయి ఉండాలి. కానీ మరి అన్ని శబ్దాల్లో మయ 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 అని ఉంది కదా. మయ అనే దానికి వికారం అనే అర్థం ఉంది కదా. కాబట్టి అన్నమయ అంటే జీవుడు, ఆనందమయ అంటే బ్రహ్మ అని ఎలా తెలుసుకోవాలి? అక్కడేం లేదు తెలుసుకోవడానికి ఆధారం. కాబట్టి అన్నమయ అంటే జీవుడు, ఆనందమయ అంటే కూడా జీవుడే అని కొందరు. లేదు, ఆ తర్వాత లయస్థానం ఏం చెప్పబడలేదు కాబట్టి అన్నమయం జీవుడైనా కూడా దాని లయస్థానం, చరమ లయస్థానం అది బ్రహ్మ అని మరికొందరు. ఈ విధంగా వాదాలు. ఆనందమయ శబ్దేన సత్యం జ్ఞానమితి ప్రకృతం పరం బ్రహ్మయో ఉచ్యతే కిం వా అన్నమయాదివత్ బ్రహ్మణః అర్థాంతరం జీవ ఇతి విషయే. సో అక్కడ ప్రకృత సందర్భంలో వాక్యం మొదలవుతుంది సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని. కాబట్టి బ్రహ్మ అనేది సందర్భంలో చెప్పబడుతుంది. ఆ సందర్భంలోనే ఆనందమయ శబ్దం వచ్చింది కాబట్టి ఆనందమయ శబ్దం చేత చెప్పబడుతుంది బ్రహ్మ అని పూర్వపక్షం. కిం వా అన్నమయాదివత్, లేదు అన్నమయ అనేది జీవుణ్ణి చెప్పినట్టుగా, ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఇవన్నీ జీవుణ్ణి చెప్తున్నట్టుగా ఆనందమయ అన్నా కూడా జీవుడే అని మరొక పక్షం. ఈ రకంగా కొందరు జీవుడని కొందరు బ్రహ్మ అని చెప్పడం వల్ల సంశయం, మనకి ఒక సంశయం ఏర్పడుతుంది రెండింట్లో ఏది అని. అర్థాంతరమితి పూర్వపక్ష అంటే బ్రహ్మ కాకుండా జీవుడే ఆనందమయ శబ్దానికి అర్థమని పూర్వపక్షం వాళ్ళు చెప్తుంటే, సిద్ధాంతస్తు, సిద్ధాంతం అంటే అద్వైత వేదాంతం ప్రకారం ఆనందమయ పరమాత్మైవ, ఇది సిద్ధాంతం. ఆనందమయమనే శబ్దం చేత చెప్పబడింది పరమాత్మ అని. ఇది ఎట్లా ఈ రకంగా నిర్ధారించడానికి ఆధారం ఏంటి అని అడుగుతున్నారు. కుతః అంటే ఎందుచేత అని. దానికి హేతు సూత్రం నుంచే వచ్చింది, అభ్యాసాత్. అది హేతు అన్నమాట. పంచమీ విభక్తిలో ఉంటే హేతు. అభ్యాసాత్ అంటే ఏంటి? ఆనందమయ శబ్దము బ్రహ్మ అనే అర్థాన్ని ఇస్తున్నట్టుగా బహుకృత్వ అభ్యాసాత్. బహు అనేది సంఖ్య, కృత్వ అనేది సంస్కృతంలో ప్రత్యయం, కృత్వ సుచ్ అంటాం మనం. సంఖ్య అభ్యవహారే కృత్వ సుచ్ అని, అభ్యవహారే సంఖ్యాయాః కృత్వ సుచ్ అని. అంటే మాటి మాటికి చేస్తున్నాడు అనే చోట ఎన్ని మార్లు అనే ఒక సంఖ్య ఉంటే దానికి మనం కృత్వ సుచ్ నుంచి కృత్వ, కృత్వః అని జోడించి అన్ని మార్లు అని చెప్పొచ్చు. ఏక శబ్దానికి ఏకస్య సకృత్ అనే పాణిని సూత్రం ద్వారా
ఏకశబ్దానికి కృత్వాన్ని జోడించకుండా సకృత్ అంటే చాలు. మిగతా వాటికి మాత్రం ఇప్పుడు పంచకృత్వ అంటే 5 మార్లు అని, బహు అంటే ఎక్కువ, బహుకృత్వ అంటే అనేక మార్లు, అనేక పర్యాయాలు, అభ్యాసాత్ అంటే చెప్పడం చేత. కాబట్టి మొత్తంగా సూత్రానికి అర్థం ఏంటంటే, ఉపనిషత్తుల్లో అనేక పర్యాయాలు ఆనందమయ అన్న చోట బ్రహ్మనే అర్థంగా చెప్పడం కనపడుతుంది. కాబట్టి తైత్తిరీయ ఉపనిషత్తులో కూడా ఆనందమయ అనే శబ్దం వచ్చినప్పుడు పరమాత్మ, పరబ్రహ్మ ఇదే అర్థం, జీవుడు కాదు అనేది సిద్ధాంతం. శాంకర భాష్యంలో ఈ అధికరణానికి విస్తృతంగా వ్యాఖ్య చేయడం మనం చూడొచ్చు. ఇక్కడ మాత్రం ఈయన సంక్షేపంగా ఒక పూర్వపక్షం, ఒక సిద్ధాంత పక్షం ఈ రకంగా వివరించారు. ఇప్పుడు నను ఆనందమయ శబ్దస్య వికారార్థత్వాత్ ఇది ఆశంక్య. ఇప్పుడు ఏమంటారంటే, మీరు ఆనందమయ శబ్దానికి బ్రహ్మ, పరమాత్మ అనే అర్థాన్ని ఎలా చెప్తారు? మనందరికీ ఆనందం కలుగుతుంది, ఆనందమయ అనే శబ్దమే ఉంది. మయ అంటే వికారం, వికారం బ్రహ్మలో కలగడం కుదరదు. కాబట్టి జీవుడనే అర్థాన్ని తీసుకోవచ్చు కదా అని ఆశంక. ఆ శంకనే చూపిస్తున్నారు. వికార శబ్దాత్ నేతి చేత్ అంటే ఆనందమయ శబ్దంలోని మయ అనే దానికి వికారం అనే అర్థం ఉంది కదా. కాబట్టి బ్రహ్మ అనేది ఆనందమయ శబ్దానికి అర్థం కాదు. ఇతి చేత్ అని అంటే నా, దాన్ని ఖండిస్తున్నారు, అది కాదు అని. కాబట్టి పూర్వపక్షం వాళ్ళు ఏమంటున్నారు అంటే, ఆనందమయ శబ్దంలో మయ ఉంది, మయ అనే దానికి అర్థం వికారం, కాబట్టి బ్రహ్మ అనేది ఆనందమయ శబ్దానికి అర్థం కాదు అని పూర్వపక్షం వాళ్ళు అంటే, అది కాదు అంటే పూర్వపక్షం వాళ్ళ మతాన్ని ఖండించి హేతువును చూపిస్తున్నారు. ప్రాచుర్యాత్ అని హేతువును చూపించాలి కదా. ఇక్కడ హేతువేంటి? ప్రాచుర్యాత్. ప్రాచుర్యం అంటే ఆధిక్యం, ఎక్కువ, మిక్కుటం. ఇదేంటో ఇప్పుడు మనం వ్యాఖ్యానం ద్వారా చూడొచ్చు. మొదట ఏం చెప్పారు? న బ్రహ్మ ఆనందమయ శబ్దితం. పూర్వపక్షం వాళ్ళ ప్రకారం బ్రహ్మ ఆనందమయం అనే శబ్దం చేత చెప్పబడలేదు. కుతః అంటే వాళ్లకు ఏదో ఒక హేతు ఉండాలి కదా. అంటే వికార శబ్దాత్. ఇది పూర్వపక్షం వాళ్ళ హేతు. వికార శబ్దాత్ అంటే వికార అనే శబ్దం. మరి శబ్దమే ఆనందమయ అనే దాంట్లో వికారం అనే శబ్దం లేదు కదా. అంటే వికార అనే శబ్దాన్ని ఇచ్చే మయట్ ప్రత్యయం ఉంది కాబట్టి వికారార్థక మయట్ ప్రత్యయాత్ అని. బ్రహ్మణశ్చ ఆనంద వికారత్వ అనుపపత్తే. ఆనందం యొక్క వికారం బ్రహ్మ అని చెప్పడం కుదరదు. ఇతి చేత్ అని పూర్వపక్షం వాళ్ళంటే నా అని సిద్ధాంతపక్షం వాళ్ళు ఖండిస్తున్నారు. ఎందుకు కుదరదు? కస్మాత్ అంటే హేతు చూపిస్తున్నారు. ప్రాచుర్యాత్. ఎందుకంటే ప్రాచుర్యం అనేది ఇక్కడ హేతు. ప్రాచుర్యం ఏంటి అంటే ఇక్కడ వ్యాకరణ విషయాన్ని మనకు చూపిస్తున్నారు. పాణిని మహర్షి మనకు మయట్ ప్రత్యయాన్ని విధిస్తున్నప్పుడు ఒక మాట చెప్పారు. మయట్ అనేది కేవలం వికారం అనే అర్థంలో కాకుండా ప్రాచుర్యం అనే అర్థంలో కూడా వస్తుంది అని. అంటే ఏ శబ్దానికైనా మనం మయ అని జోడిస్తే రెండర్థాలు వస్తాయి, ఒకటే కాదు. రెండర్థాలు ఏవి అంటే, ఒకటి వికారం, రెండవది ప్రాచుర్యం, ఆధిక్యం. ఈ రెండర్థాలు ఉన్నాయి. కాబట్టి ఒకే అర్థాన్ని తీసుకొని మీరు ఖండించలేరు, దానికి వేరొక అర్థం ఉంది కదా అని. ఇప్పుడు ఎవరైనా అనొచ్చు, భోజనం ఒక అతను చేస్తున్నాడు, భోజనం చేస్తున్నప్పుడు వాడు అన్నాడు సైంధవం ఆనయ, సైంధవాన్ని తీసుకురండి అని. సైంధవం అనే దానికి రెండు అర్థాలు.
ఒకటి సైంధవం అంటే సింధు ప్రాంతం నుంచి వచ్చిన గుర్రం. రెండవది సింధు అంటే సముద్రం కాబట్టి దాని నుంచి వచ్చిన ఉప్పు, సముద్రపు ఉప్పు. రెండర్థాలు. ఆయన భోజనం చేస్తున్నాడు. సైంధవ మానయ్య అనగానే పక్కవాడు, అదేంటయ్యా బాబు, ఇప్పుడు గుర్రాన్ని ఏం చేసుకుంటావు నువ్వు, గుర్రం ఎందుకు అనొచ్చు. అప్పుడు అతను ఒక అర్థాన్ని మాత్రమే గ్రహించి అన్నది. తర్వాత అతను అనొచ్చు, అరే సైంధవం అనే దానికి వేరే ఒక అర్థం ఉంది కదా, ఉప్పు అని మనం అర్థం తీసుకోవాలి కదా అని సరిదిద్దొచ్చు. అదే రకంగా ఇక్కడ ఆనందమయలోని మయ అనే దానికి వికారం మాత్రమే అర్థమని గ్రహించి వాళ్ళు ఖండిస్తే, అయ్యో దానికి వేరే అర్థం ఉంది కదా ప్రాచుర్యం అని, కాబట్టి బ్రహ్మ ఆనందమయ శబ్దానికి అర్థం అని కుదురుతుంది. ఈ మయ అనే ప్రత్యయం ప్రాచుర్యం అనే అర్థంలో కూడా వస్తుంది. ఉదాహరణం, అన్నమయం సత్రం అన్నారనుకోండి. ఒక యజ్ఞ విశేషం సత్రం, భాగవతంలో కూడా వస్తుంది, ఋషయ సత్రమాసత అని. సత్రం అంటే సీదంతి అత్ర ఇది సత్రం అంటారు. అంటే అక్కడ అందరూ కూర్చొని ఒక దగ్గరికి వచ్చి ఒక యజ్ఞం నిర్వహిస్తారనమాట. అది సత్రం. ఇక్కడ అలాంటి ఒకటేదో జరుగుతున్నప్పుడు అన్నమయం సత్రం అని అంటారు జనాలు. అంటే ఏంటి అంటే ఎక్కువగా అన్నం వాడుక ఉంది అక్కడ, కాబట్టి అధికంగా ఏదుంది, అన్నం. కాబట్టి మయను జోడించి అన్నమయం అని చెప్పొచ్చు. అలా మయ అనే దానికి రెండు అర్థాలు, ఒకటి వికారం, ఒకటి ఆధిక్యం, ప్రాచుర్యం. ప్రాచుర్యం అంటే ప్రచురత, ప్రచురత అంటే అధికంగా ఉండడం. ఈ రెండో అర్థాన్ని గ్రహించి మనం ఆనందమయ శబ్దానికి అర్థం బ్రహ్మ, పరమాత్మ అని తెలుసుకోవచ్చు అని చెప్పారు ఇక్కడ. ఇలా 13వ సూత్రంలో ఆనందమయ అధికరణంలో ఆనందమయం అంటే బ్రహ్మ అని పూర్వపక్షం వాళ్ళని ఖండిస్తూ సిద్ధాంతాన్ని చెప్పి, మయట ప్రాచుర్యార్థకత్వే హేత్వంతరమాహా తద్ధేతు వ్యపదేశాచ్చ అని. మయట్ ప్రత్యయం ప్రాచుర్యం అనే అర్థాన్ని ఇస్తుంది అని మరొక హేతువును కూడా చెప్తూ, తద్ధేతు వ్యపదేశాచ్చ. తత్ అంటే ఆనందం, హేతు అంటే ఆనందాన్ని కలిగించేది, వ్యపదేశాత్ చెప్పడం, చ కూడా అంటే ఆనందాన్ని కలిగించే హేతువుగా ఉపనిషత్తుల్లో చెప్పడం చేత కూడా అని ఈ సూత్రానికి అర్థం. ఇప్పుడు మొత్తంగా అర్థం చేసుకుంటే, తమ ఆనందం ప్రతి ఏష హి ఏవ ఆనందయాతి ఏతస్య మాత్రాముపజీవంతి ఇది బ్రహ్మణో హేతుత్వ వ్యపదేశాత్. తైత్రీయ ఉపనిషత్తులో మనకు బ్రహ్మ మనందరికీ ఆనందాన్ని కలిగించే తత్వం. ఎందుకు అంటే సత్ చిత్ ఆనందం బ్రహ్మ, ఆనందం బ్రహ్మేతి వ్యజానాత్ అని ఉపనిషత్ వాక్యాలన్నీ కూడా ఆనందం బ్రహ్మ అని చెప్తున్నాయి. కొందరు అంటారు ఆనందం బ్రహ్మ అనే ఉన్నది కదా, ఆనంద శబ్దానికి ఆనంద అని పాణిని వ్యాకరణ ప్రకారం పుల్లింగంలో ప్రయోగం, ఇక్కడేమో ఉపనిషత్తులో ఆనందం అన్నారు. కాబట్టి ఆనంద అస్య అస్తి అంటే ఆనందము కలిగింది. సంస్కృతంలో ఆనంద అస్య అస్తి ఇది ఆనందం అనాలి. అంటే ఆనందము కలిగినది నపుంసకలింగంలో ఆనందం. మరి దీని ద్వారా మనకేం తెలుస్తుంది అంటే ఆనందాన్ని కలిగినది బ్రహ్మ, ఆనందమే బ్రహ్మ కాదు. అప్పుడు ఉపనిషత్తులో వాక్యం వేరే రకంగా ఉండాల్సి ఉంటుంది. ఏమి అంటే
ఆనందో బ్రహ్మ. కానీ ఆనందం బ్రహ్మ ఇది వ్యజానాత్ అన్నారు కదా, ఇలాంటి శంక. అప్పుడు ఈ ఆనంద అనేది బ్రహ్మ స్వరూపమా, బ్రహ్మ గుణమా అనే దాంట్లో మతభేదం. ఇతర వేదాంత సంప్రదాయాలన్నిట్లో కూడా ఆనందం అనేది దాని గుణం అంటారు, విశిష్టాద్వైతంలో, దాని ప్రకారం మిగతా వేదాంతాల్లో. కానీ శంకరాచార్య వేదాంత సంప్రదాయంలో ఆనందమే తన స్వరూపంగా కలది బ్రహ్మ. కాబట్టి భక్తి సంప్రదాయం అన్నింటిలో కూడా భక్తుడికి అపారమైన ఆనందాన్ని కలిగించేది, దాని ఆధారం బ్రహ్మమే. ఇది భక్తిలో సాధ్యం, జ్ఞానంలో సాధ్యం కాదు అని కొందరు ఆచార్యుల మతం. కాబట్టి వాళ్ళు ఏమంటారంటే సత్యం, జ్ఞానం, అనంతం, ఆనందం, వీటిల్లో ఆయా స్థాయిని బట్టి ఆయా యోగ్య వ్యక్తి ఆ సత్యాన్ని గ్రహిస్తూ ముందుకు వెళ్తుంటాడు. తన జీవితంలో ఆ సత్యాన్ని ఏ రూపంలో తాను సాక్షాత్కరించుకుంటాడు, ఏ రూపంలో నిశ్చయించుకుంటాడు, ఎక్కడ ఆగిపోతాడు, ఎంతవరకు పయనిస్తాడు అనేది చాలా పెద్ద రహస్యం. ప్రతివాడికి అనిపిస్తుంది ఏంటంటే నేను చాలా చదివాను, చాలా విన్నాను, చాలా ఆలోచించాను, కాబట్టి నేను చివరి దశను ఆల్రెడీ చేరుకున్నాను, ఇది నాది జీవన్ముక్తి అవస్థ అని కూడా అనుకోవచ్చు. కానీ ఈ విశ్వ రచనలో, అనంతమైన విశ్వ రచనలో వాడు పాపం అంతవరకే చేరుకుని ఉండొచ్చు. దానికంటే మించిన దశ ఒకటి ఇప్పటికీ లభించకపోవచ్చు. ఇది యోగ శాస్త్రంలో ఒక విఘ్నం. అంటే మనం పొందిందే పరమస్థితి అనుకొని అక్కడే ఆగిపోయిన ఒక విఘ్నం, అక్కడి నుంచి కిందికి జారిన ఒక విఘ్నమే. దీన్ని యోగ శాస్త్రంలో అనవస్థితత్వం, అలబ్ధ భూమికత్వం అని చూపించారు. ఇది సాధకులు సరిగ్గా గ్రహించకపోతే వారి సాధన ముందుకు వెళ్ళదు, పొందాల్సిన దశ గాని స్థితి గాని అది పొందరు వారు. సో ఈ రకంగా ఆనందం అనేది స్వరూపమా గుణమా అన్నప్పుడు శంకరాచార్యుల వారు అది స్వరూపమే. ఎందుకు అంటే బ్రహ్మ ఆనందాన్ని కలిగిస్తుంది అని ఉపనిషత్తు తెలుపుతుంది. ఏది కలిగిస్తుందో దాంట్లో అధికంగా అదే ఉండాలి. అప్పుడు ఆనందమయ అనే దాంట్లో ఆనందమే నిండిన అనే అర్థం తీసుకుంటే అది బ్రహ్మ మాత్రమే. జీవుడికి ఎప్పుడూ ఆనందం కలగదు, అప్పుడప్పుడు ఆనందం ఆయా విషయాల ద్వారా గాని ఆయా స్థితి విశేషం వల్ల గాని ఆనందం కలుగుతుంది. కాబట్టి ఆనందమయం అంటే బ్రహ్మ అని ఇక్కడ హేతు వ్యపదేశాచ ఇంతవరకు తెలియజేశారు. ఇక్కడ మనం ఆగొచ్చు. ఏవైనా చర్చించాలంటే మనం చర్చించుకోవచ్చు. సార్ గుడ్ మార్నింగ్.